హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. శ్రీ విద్యా ఉపాసకులు అంటే అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తారు. వారు ఆ మంత్రాలు ఉచ్చారణ కావచ్చు, వారు చేసుకున్నటువంటి నియమనిష్టలు కావచ్చు, వారికి ఈ శక్తులు ప్రసాదిస్తాయని చెప్పేసి మనం పురాణాల్లో చెప్తున్నారు. అయితే శ్రీ విద్యా ఉపాసకులు అంటే ఇప్పటి వరకు మనం పురోహితులను చూసాం. అంటే ఒక రకమైన చెప్పాలంటే అమ్మవారి ఉపాసకులు, శ్రీ విద్య ఉపాసకులు మహిళలు ఉండడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నాను, చూస్తున్నాను. మీకు ఆవిడని పరిచయం చేస్తాను. అమ్మా, మీ పేరు? గుండిమెడ లలిత. ఏ ఊరమ్మా? మాది ప్రస్తుతం మేము నరసరావుపేటలో ఉంటున్నామండి. మాది గుడిబేడ. చెప్పండమ్మా, ఏంటి శ్రీ విద్యా ఉపాసకుల్లో మహిళలు ఉండడం అనేది చాలా అరుదు కదా. ఆ నియమనిష్టలు, మీరు ఇందాక అక్కడ మంత్రాలు ఆ పూజ చేస్తున్నప్పుడు నేను చూసా, మీకు చుట్టుపక్కల ఎవరున్నా సరే మీకు ఏం తెలియట్లా, మీరు అంత లీనమైపోయి చేస్తున్నారు కదా. ఎట్లా ఇదంతా మీరు మహిళలు కూడా చేయొచ్చు అని మీరు నిరూపించారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపం అణిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. ఇక్కడ ఈ భువనేశ్వరి పీఠంలో నాకు 10 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. మా గురువుగారు సత్యానందనాథ భారతీ స్వామి వారు ఇప్పుడు కాలం చేశారు. ప్రస్తుత పీఠాధిపతులైనటువంటి కమలానంద భారతీ స్వామి వారు ఇక్కడ పరమ పూజ్యులకి నమస్కరిస్తూ ఇక్కడ మహిళలకి కూడా శ్రీ విద్య ఇచ్చారు, పూర్ణ దీక్ష ఇచ్చారు నాకు గురువు గారు. నాకు ఈ పీఠంతో 10 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఆయన అన్నీ ముందరగా బాల ఇచ్చారు. అది ఉపాసన చేసిన తర్వాత క్రమేణా ఒక్కొక్క విధంగా నాకు ఉపాసనలు ఇచ్చారు, నాకు పూర్ణ దీక్ష ఇచ్చారు గురువు గారు. ఇక్కడ మహిళలు కూడా శ్రీ విద్య నేర్చుకోవచ్చు. శ్రీ విద్యలో శ్రీచక్రార్చన, నవావరణార్చన అనేది ప్రధానం. అది గనక అక్కడికి మనం గనక ఆ అర్చన గనక నేర్చుకోగలిగితే పరిపూర్ణమైనటువంటి మనకి స్థితి లభిస్తుంది. ఇట్లా అర్చన చేయటం వలన అమ్మవారి దగ్గరికి మనం నేరుగా చేరుకోవచ్చు, ఆవిడ్ని చూడవచ్చు. ఇట్లా మనం శ్రీ విద్య ద్వారా అనేక రకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడ మహిళలకు కూడా, ఆడవారు కూడా అర్చన చేయవచ్చు. వేదకాలం నుంచి ఈ శ్రీచక్రార్చన ఆడవాళ్ళు కూడా చేసేవారు. అందులో ప్రధానంగా లోపాముద్ర గురించి చెప్తారు, కృతయుగంలో చేశారు. తర్వాత క్రమేణా కాలానుగుణంగా ఆడవాళ్ళకి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అప్పటి వేదకాలంలో ఉపనయనము ఆడవారికి కూడా చేసేవారు. తర్వాత ద్వాపరయుగం నుంచి ఉపనయనం అనేటువంటిది ఆడవారికి ఉన్నటువంటి బలహీనతలు, కొన్ని ఇబ్బందుల వలన అది నిషేధించారు ఉపనయనం అనేది. ఈ ఉపనయనం చేస్తేనే వేదోక్తంగా మనం అర్చన అనేటువంటిది చెయ్యగలం. శ్రీచక్రార్చన అనేటువంటిది వేదోక్తంగా చేయాలి కాబట్టి ఆడవారికి లేదు. ఈ కలశంలోకి 64 కళల్ని ఆవాహన చేసి అర్చన అనేది చేస్తారు. అలా చెయ్యటానికి వీళ్ళు సంసిద్ధులు కారు. ఎందుకంటే ఉపనయనము చేయకపోవటం మూలంగా, ఆడవారికి ఆ సంస్కారం లేకపోవటం మూలంగా ఈ అర్చన అనేటువంటిది ఆడవారికి నిషిద్ధమైంది. నాకు మా గురువుగారు పురాణోక్త విధానంగా చెప్పారు ఈ అర్చన ఎలా చేయవచ్చు అనేది. నాకు ఉపదేశం చేసి అనుష్ఠాన హోమం చేయించి తర్వాత ఈ అర్చన చేయటానికి నాకు అనుమతిని ఇచ్చారు. ఇట్లా అనేక రకమైనటువంటి సాధనలు ఇక్కడ పీఠాధిపతులు ఆడవారు కూడా చేయవచ్చు అనేది చెప్పారు. ఇక్కడ గనక ఉపాసన తీసుకుని, శ్రీ విద్యా ఉపాసన తీసుకుని చేస్తే ఇక్కడ అధిష్టానాలు ఉన్నాయి. ఆ శక్తి ఈ చుట్టుపక్కల అంతా కూడా వ్యాపించి ఉంటుంది. కాబట్టి మనం అంతర్లీనంగా ఈ భువనేశ్వరి పీఠంలో భువనేశ్వరి అమ్మవారి శక్తి కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. అధిష్టానాల శక్తితో పాటు ఈ భువనేశ్వరి అమ్మవారి శక్తి కూడా ఉంటుంది. దానితో మనము ఇక్కడ చాలా వరకు మన ఉపాసన బాగా గట్టిపడుతుంది. మనము నేర్చుకోవచ్చు విధానం. మహిళలందరూ కూడా ఈ శ్రీ విద్య నేర్చుకోవచ్చు, భయపడక్కర్లేదు. అమ్మవారు అవ్యాజ కరుణామూర్తి ఆవిడ అంత అవ్యాజ కరుణామూర్తి అయినప్పుడు భయపడక్కర్లేదు. మనకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మీరు దూరంగా ఉండవచ్చు. తర్వాత మీ
మీ సాధన మీరు కొనసాగించవచ్చు. దానిలో ఎటువంటి ఇబ్బందులు లేవు. ఇక్కడ గురువులు అన్నీ నేర్పుతారు. ఏ టైంలో, ఏ సమయంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరు ఉపాసన చేయాలి అనేటువంటిది ఇక్కడ సేవ చేసి ఇక్కడ ఉపాసన చేస్తే కనుక మీరు చాలా బలవంతులవుతారు. మీ వంశం వృద్ధి చెందుతుంది. ఇలాంటి ఉపాసనలు ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వలన మహిళలు ఆధ్యాత్మిక శక్తి అనేటువంటిది పెరుగుతుంది, శాంతి చేకూరుతుంది. ఈ శ్రీ విద్యా ఉపాసకులు అనేది చాలా నియమనిష్టలతో కూడుకున్నటువంటి అంశం. ఎందుకంటే మనం పురోహితులు చెప్పిన దాన్ని బట్టి ఆ పురోహితులకి మాత్రమే సాధ్యమయ్యే ఇటువంటి ఉపాసన అనేది మహిళలు తీసుకోవచ్చని చాలా ఇదిగా చెబుతున్నారు కదా. వాళ్ళకి ఏం చెప్తారు? ఇలా ఇంత నియమనిష్టలు అందరూ ఉండగలరా? ఇప్పుడు మనము ఒక కరెంట్ వైర్ని ముట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో, ఇలా మనం మంత్రం చేసేటప్పుడు కూడా ఆ శక్తి ఆ మనిషి చుట్టూతా ప్రవహిస్తూ ఉంటుంది. అంత తదేక ధ్యానంతో చేస్తే కనుక ఈ శక్తి మీకు లభిస్తుంది. అది ఆ నియమాలు అందరూ చెయ్యాలి, మేము చెయ్యాలి, అమ్మవారిని చూసి మనం తరించాలి అనేటువంటి దృఢ సంకల్పం ఏ మనిషిలో అయితే ఏ మహిళలో అయితే ఉంటుందో వాళ్ళు తప్పనిసరిగా చేయగలుగుతారు. వాళ్ళకి అకుంఠిత దీక్ష ఉంటే గనక ఏ వయసులో అయినా తీసుకోవచ్చు, ఏ వయసు నుంచి అయినా ప్రారంభించవచ్చు. ముదుసలి అయిపోయిన తర్వాత మన శరీరము సహకరించదు. కాబట్టి మనము కొంచెం వయసులో ఉండగానే ఈ అనుష్ఠానం చేసుకుంటూ, అనుష్ఠానము అంటే ఎడతెరిపి లేకుండా చేసేదే. మనం ఏదో ఒకసారి మాల తిప్పినంత మాత్రాన అమ్మవారు కనిపించదు, ఏదో 108 సార్లు చేసేసాం ఈ గంటకు అయిపోయింది అనేది కాదు. సంసారంలో ఉంటూ కూడా మనము దీన్ని చేయవచ్చు. ఎక్కువగా మనం అమ్మవారితో అనుసంధానం కలిగి ఉంటే ఏ మహిళ అయినా చేయవచ్చు. ఇక్కడ గురువు గారి ద్వారానే ఈ ఉపాసన చేయాలి. గురువులు మనకి ఎలా చేయాలి అనేది నేర్పిస్తారు కాబట్టి వీళ్ళు అభ్యాసం చేయిస్తారు మనతోటి. కొంతకాలం అభ్యాసం చేసిన తర్వాత దానిలోని మెలకువలు చెప్తారు. అందువలన గురువు గారి ద్వారానే చేస్తే మీరు అమ్మవారిని దర్శించవచ్చు. ఎటువంటి సందేహము లేదు ఇందులో. ఇది 1 నిమిషంలో జరగవచ్చు, కొన్ని సంవత్సరాలు చేసినా జరగకపోవచ్చు. అది ఎవరి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. మహిళలు అకుంఠిత దీక్షతో చేస్తే కనుక తప్పనిసరిగా ఇది సాధించగలుగుతారు. శ్రీ భువనేశ్వరి పీఠం యొక్క ముఖ్య ఏం చెప్తారు? ఈ పీఠానికి మీకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఎట్లా ఉంది? మీకు తెలిసినటువంటి హైలైట్స్ ఏదైనా ఉంటే చెప్పండి. నాకు ఇక్కడ గురువు గారు మంత్రోపదేశం చేసిన తర్వాత సత్యానందనాథ భారతీ స్వామి వారితో నాకు చాలా అనుబంధం ఉండేది. ఆయన ఒక తండ్రిలాగా నన్ను చూసేవారు ఆయన. ఒకసారి నాకు ఇంకా మేరు ఇవ్వలేదు. స్వామి నాకు అన్నీ నేర్పారు కదా, నేను భూప్రస్థారము తీసుకుని నాకు అర్చన నేర్పండి. నాకు తెలియకుండానే నేను ఇందులోకి ప్రవేశించాను. నాకు ఇట్లా తెలీదు, నాకు తెలియకుండానే ఇందులోకి ప్రవేశించాను. గురువు గారు ఒకసారి నేను అక్కడ నుంచున్నాను. నేర్పుతాలేమ్మా, నువ్వు సాధన చేయాలి, బాగా ఇంకా సాధన చేయాలి అనేసి అన్నారు. ఒకరోజు నేను అక్కడ నుంచున్నాను. నేను ఎందుకు నుంచున్నానో ఆయనకి అర్థమైపోయి అప్పుడు వాళ్ళ నాన్నగారు బాగా ఎక్కువగా వాళ్ళ ఇంట్లో నారాయణ యంత్రం ఉండేదిట, చాలా పెద్ద యంత్రం ఉంటే ఆయన తర్వాత వాళ్ళు కుమారులు కానీ ఆయన ఎవరు కూడా వాళ్ళ కుమారులు వాళ్ళ వంశంలో ఎవరు చేయలేదు. అప్పుడు నాన్నగారు ఆ యంత్రాన్ని ఎవరు చేయట్లేదు కాబట్టి దీనికి ఇది మనము కాలువలో నిమజ్జనం చేసిన తర్వాత వాళ్ళ వంశం అంతా కూడా చెల్లాచెదిరైపోయిందని అక్కడ ఉన్నటువంటి భక్తులతోటి చెప్తున్నారు. అది నాకే చెప్పినట్టుగా అనిపించింది. తర్వాత గురువు గారిని నేను 4 సంవత్సరాలు అడుగగా నాకు ఇలా ఆయన
చెప్పారనమాట. అమ్మ చాలా జాగ్రత్తగా చేయాలి, నువ్వు కూడా మీ వంశంలో వాళ్ళకి ఇటువంటి క్రమశిక్షణని ఈ నియమాలు పాటించి అలా తరతరాలుగా అమ్మవారిని మీరు ఉపాసించాలి. ఈ భువనేశ్వరి పీఠం నుంచి నేను నేర్చుకున్నది చాలా ఎక్కువ. గురువుగారు మాకు చాలా బాగా చెప్పారు. ఇప్పటి పీఠాధిపతులు కూడా మహిళలందరినీ కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఉత్సాహపరుస్తున్నారు. అందరూ రండి పీఠానికి, ఇక్కడ చేసుకోండి, ఇక్కడ నియమాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్తారు, మీరు చేసుకోండి, మహిళలు కూడా చేసుకోండి అని చెప్తున్నారు. కానీ మహిళలకి ఎక్కువగా భవబంధాలు ఉంటాయి. ఈ భవబంధాలని విడిపించుకోవటానికి మహిళలకి చాలా కష్టమైన పని, చాలా చాలా కష్టం. మగవారు వేరు, ఎందుకంటే అదే వృత్తిలో ఉంటారు కాబట్టి వాళ్ళు దాన్ని క్రమేణా వాళ్ళు ఆడవారు సహకారం చేస్తూ ఉంటారు కాబట్టి దానిని క్రమేణా వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మా భర్త శ్రీనివాస్ గారు, ఆయన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్గా ప్రస్తుతము నరసరావుపేటలో చేస్తున్నారు. ఆయన కూడా పొద్దున పూట కాస్త శివునికి అభిషేకం అది చేస్తారు. నేను ఇట్లా అర్చన నేర్చుకున్న తర్వాత మా భర్త చాలా విషయాల్లో నాకు సహకరిస్తారు. ఆయన సహకారం వల్లనే, ముఖ్యంగా చెప్పాలంటే ఆయన సహకారం వల్లనే నేను ఇది కొనసాగిస్తున్నాను. అట్లా నేను చేస్తున్నాను. మహిళలందరూ కూడా అమ్మవారిని గురించి తెలుసుకోండి. ఒక్క లలితా సహస్రనామం పఠనం వలన మీకు కలిగేటువంటి ప్రయోజనాలు అనేకం. కానీ మోక్షం రావాలి అంటే గనక ఈ సాధనలోకి రావాలి. ఈ సాధనలోకి వస్తే గనక మీరు నేర్చుకోవచ్చు. అమ్మవారి దగ్గరికి సాధ్యమవుతుంది, తప్పనిసరిగా సాధ్యమవుతుంది. గురువుల యొక్క పర్యవేక్షణలో సాధన అని సాధ్యమవుతుంది. అది నేను చెప్పగలను, నా అనుభవపూర్వకంగా నేను చెప్పగలను. ఇట్లా మా గురువు గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పీఠాధిపతులు కానీ, ఈ మహిళలందరూ రండి, చెయ్యండి. ఇప్పుడు లలితా సహస్రనామం చదవటం వలన ప్రయోజనమైనా ఇవన్నీ చెయ్యాలంటే చెయ్యాలి. ఎందుకంటే దీనికి ఒక విధమైనటువంటి కళ్యాణానంద భారతి స్వామి వారు ఈ విధమైనటువంటి చెప్పారు. ఇట్లా ఇట్లా చెయ్యాలి, ఈ ఉపాసన ఈ విధంగా చేయాలి, దీనికి ఈ నియమాలు ఉన్నాయి, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనేసి ప్రొసీజర్ ఉంది దీనికి. ఇట్లా గురువుల ద్వారా నేర్చుకుని మహిళలందరూ కూడా దానికి కలిగే ప్రయోజనాలు కన్నా కూడా ఈ మొత్తం ఈ ఉపాసన చేయటం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు అనేకం. ఇప్పుడు ఇలా చేస్తేనే, ఈ ఉపాసన చేస్తేనే మనకి మోక్షం లభిస్తుందా? మోక్షం గురించే ఇంత ప్రాప్తం. మోక్షము అంటే మోహరహిత మోక్ష. ఇహ మన మోహము అంటే ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా ఉంటేనే మనకు ఇంకొక జన్మ లభించదు అని వేదంలో చెప్పబడింది, పెద్దలు చెప్పారు. వేదంలో కూడా చెప్పబడింది. వేదానుసారంగానే మనము ఇవన్నీ కూడా నిర్వహించగలుగుతాం. పీఠాధిపతులు కానీ, వీళ్ళు కానీ, వాళ్ళు కానీ. సరే, ఇట్లా చివరిగా మీరు శ్రీ విద్యా ఉపాసకులుగా అమ్మవారిని ఎప్పుడైనా చూసారా? ఎట్లా? ఇప్పుడు మనము కళ్ళు మూసుకుని ప్రార్థిస్తాం. ఒక దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కళ్ళు మూసుకుని ప్రార్థిస్తాం. చూసారా అంటే ప్రకృతి అంతా శక్తే. అమ్మవారు అంటే ప్రకృతి అంటే అమ్మవారు. ప్రకృతి అంతా మన కళ్ళతో మనం సాక్ష్యంగా ప్రతి దానిలో చైతన్యం కలిగి ఉండేటప్పుడు మనమే ఒక అమ్మవారు. చైతన్యమే శక్తియే అమ్మవారు. ప్రకృతిలో ఈ చైతన్యమే అమ్మవారు. అదంతా మనం అందరూ చూస్తున్నారు. కాకపోతే మనము కళ్ళు మూసుకుని ఎందుకు ప్రార్థిస్తాము అంటే, మనము ఇది జ్ఞాన నేత్రంతో చూడాలి మనం. అంతేకాని మనకి ఇదివరకు కృతయుగంలో అట్లా నారదుడు వీళ్ళందరూ కనబడేవారట. కానీ కలియుగంలో ఈ మానవుల యొక్క కోరికలు, అత్యాసల వలన భగవంతుడు మనకి స్పష్టంగా నేకిడైకి కనబడడు. ఇట్లా ఉపాసన చేస్తేనే కనబడతారు. ప్రత్యక్షంగా కనపడటం అంటే ప్రతి మనిషిలోనూ చైతన్యం ఉంటుంది. చైతన్యమే అమ్మవారు, ఆ శక్తే అమ్మవారు. అది చాలా బాగా చెప్పారు. అమ్మవారి గురించి ఒక మహిళగా, శ్రీ విద్యా ఉపాసకులుగా అసలు ఎలా నేర్చుకోవచ్చు, మహిళలకు కూడా ఇది సాధ్యమేనా అనే పరిస్థితిలో సాధ్యం చేసి చూపించారు. అమ్మని ఎప్పుడు చూస్తూ ఉంటారు, అందరికీ కనబడుతూ ఉంటారు. కాకపోతే అది
జ్ఞాన నేత్రంతో చూడాలని చెప్పేసి అమ్మవారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయకృష్ణతో మోహన్, ఐ డ్రీమ్స్, శ్రీ భువనేశ్వరిపేట నుంచి గన్నవరం.